గ్రేటర్ సిటీలో హాస్టల్ మెస్లను గ్యాస్ తిప్పలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్వాహకులు. ఇప్పట్లో సమస్య పరిష్కారం అయ్యేట్టు కూడా కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికే మెనూను తగ్గించారు. టిఫిన్స్, కాఫీ, టీలు, ఎక్స్ట్రా ఫుడ్ బంద్ పెట్టారు. హాస్టళ్లలో ప్రెజెంట్ కండిషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. యుద్ధం ఎఫెక్టు మన హైదరాబాద్ పైన క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీస్, దాంతోపాటు హాస్టల్స్ పైన ఈ ఎఫెక్టు మనకు క్లియర్గా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ కమర్షియల్ గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. 90% ఆఫ్ ద ఈ వంట ఏదైతే చేస్తారో దానిలో 90% కమర్షియల్ గ్యాస్తోనే చేస్తారు. సో అదంతా ఆ సప్లై పూర్తిగా ఆగిపోవడంతో ఇప్పుడు హోటల్స్లో, హాస్టల్స్లో వంట చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఐటీ కారిడార్లో వందల సంఖ్యలో హాస్టల్స్ ఉంటాయి. సో ఇందులో పీజీ హాస్టల్స్ ఉంటాయి, మామూలు హాస్టల్స్ ఉంటాయి. కేవలం ఈ ఐటీ కారిడార్లో కాకుండా అశోక్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మైత్రివనం, అలాగే అటు దిల్సుఖ్ నగర్, ఇట్లా చాలా ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. దానిలో ఇటు ఉద్యోగం చేసేవారు కానీ, లేకపోతే ఇటు గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా ఎక్కువగా ఉంటారు. సో దీంతో ఇందులో ఉండే వారికి ఫుడ్ వంట చేయాలంటే మాకు గ్యాస్ సరఫరా అవ్వట్లేదంటూ కూడా ఇటు హాస్టల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో గత 2-3 రోజులుగా అసలు పూర్తిగా వంట గ్యాస్ రావడం లేదు. సో దీంతో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇండ్లకైతే ఈ వంట గ్యాస్ సరఫరా అవుతుంది కానీ ఈ హాస్టల్స్ కాకపోవడంతో దీంట్లో పూర్తిగా మెనూ అంతా చేంజ్ చేసాం. ముఖ్యంగా ఏవైతే హై కన్జ్యూమబుల్ ఆ గ్యాస్ను యూజ్ చేసేటువంటి ఫుడ్ ఉంటుందో, అంటే ఎస్పెషల్లీ టిఫిన్స్లో పూరి కానీ, దోశ కానీ, వడ కానీ, ఇడ్లీ కానీ, బోండా కానీ ఇవన్నీ కూడా ఎక్కువసేపు ఈ గ్యాస్ తోటి చేయాల్సినవి. సో దీంతో అవన్నిటిని కూడా పూర్తిగా ఆపేసామని చెప్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదని చెప్తున్నారు. మనం ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఒక హాస్టల్ కిచెన్లో ఉన్నాం. సో చూస్తున్నాం కదా. సో మామూలుగా అయితే రెగ్యులర్గా ఈ టైంకి ఫుడ్ అంతా కూడా రెడీ చేస్తూ ఉంటారు. కిచెన్ అంతా హడావిడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు పూర్తిగా ఆపేసాం. కేవలం బేసిక్ మీల్స్ మాత్రమే ప్రస్తుతానికి అందిస్తున్నాం. రసం కానీ, రైస్ కానీ, దీంతోపాటు పప్పు కానీ ఇట్లాంటి బేసిక్ ఫుడ్ అందించగలుగుతున్నాం. ఎందుకంటే గ్యాస్ లేదు, ఉన్నదంతా కూడా పూర్తిగా అయిపోతుంది. మాకు డే బై డే రెగ్యులర్గా డిస్ట్రిబ్యూటర్స్ ఇక్కడికి వచ్చేసి గ్యాస్ వేసి వెళ్తూ ఉంటారు. సో లాస్ట్ 3 days నుంచి గ్యాస్ లేకపోవడంతో ఇప్పుడు ఉన్నటువంటి 1-2 బండ్స్నే వాటినే యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా గ్యాస్ అయిపోయిన తర్వాత ఏంది పరిస్థితి అనేది మాకు తెలియటం లేదంటున్నారు. సో ఆల్టర్నేటివ్స్ చూద్దామంటే ఇప్పటికిప్పుడు మనం ఇప్పుడు కట్టెల పొయ్యి కోసం సెటప్ తయారు చేయాలంటే దానికి టైం పడుతుంది. ఇదే కాకుండా చాలా వరకు ఫుడ్ ఐటమ్స్ని కట్టెల పొయ్యి మీద ఉండలేము. కేవలం రైసో లేకపోతే బిర్యానీ అట్లాంటి ఐటమ్స్ కట్టెల పొయ్యి మీద చేయొచ్చు, కానీ ఈ టిఫిన్ ఐటమ్స్ ఇట్లాంటివి కట్టెల పొయ్యిల మీద చేయలేం. కాబట్టి ఆల్టర్నేటివ్స్ చూడాలన్నా కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. సో ఇదంతా ఇది దోశ వేసేది. సో ఈ దోశ వేసేది లాస్ట్ 2-3 days నుంచి పూర్తిగా బంద్ చేశాము. దీనికి ఎక్కువగా గ్యాస్ కన్సంప్షన్ అవుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఆపేసామని చెప్తున్నారు. ఇవే కాకుండా రెగ్యులర్గా హాస్టల్స్లో ఇచ్చేటువంటి టీ కానీ, కాఫీ కానీ అది పూర్తిగా లాస్ట్ 3 days నుంచి బంద్ చేశామని చెప్తున్నారు. సో మొత్తంగా నగరంలో సుమారు 11 నుంచి 12,000 వరకు హాస్టల్స్ ఉంటాయి. ఇటు ఐటీ కారిడార్ కానీ, లేకపోతే అటు దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, మైత్రివనం అట్లాంటి ఏరియాలో కానీ మొత్తం కలిసి ఆల్మోస్ట్ 11,000కు పైగా హాస్టల్స్ ఉంటాయని అధికారులు చెప్తున్నారు. దీనిలో 10 లక్షలకు పైగా పూర్తిగా ఇన్మేట్స్ అంటే హాస్టల్లో ఉండే వాళ్ళు ఉంటారని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియాల్లో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, అటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఐటీ జాబ్ చేసే వాళ్ళంతా కూడా ఈ హాస్టల్స్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి వారికి ప్రస్తుతం ఫుడ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా రెగ్యులర్గా అందించే ఫుడ్ అయితే అందించలేకపోతున్నాము. ఈ విషయాలన్నిటి కూడా ఆల్రెడీ వాళ్ళకు చెప్పాము. హాస్టల్లో ఉండేటువంటి ఇన్మేట్స్కి పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా చెప్పాము. సో వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ప్రస్తుతానికి అర్థం చేసుకున్నారు. కానీ ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే ఇంకో 2-3 days కూడా గ్యాస్ రాకపోతే పూర్తిగా హాస్టల్ మెస్ క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏర్పడుతుందని చెప్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కలగజేసుకొని ఇటు హౌజెస్కి ఎలాగైతే ఇటు డొమెస్టిక్ గ్యాస్ అందజేస్తున్నారో సో మాకు కూడా కమర్షియల్ గ్యాస్ అందజేయాలి. రేట్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే సప్లై తగ్గిందని చెప్తున్నారు. రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ తప్పకుండా మాకు కూడా గ్యాస్ సప్లై చేయాలంటూ ఇటు హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, సైబరాబాద్.